టు యువర్ ఛానల్ పవని పోట్ల. అయితే సూపర్గా ఉన్నాను, మీరు అందరూ సూపర్ సేపీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం చాలామందికి ఆన్సర్ ఇవ్వాలని మాత్రం చేస్తున్నానండి, చూపిస్తున్నాను. ఎప్పుడు నేను సరదాగా చూపిస్తున్నాను, ఇది మాత్రం సీరియస్గా చూపిస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారా, చాలామంది అడుగుతారనమాట నన్ను, ఇంకా మేడం మీ దగ్గర ఒరిజినల్ ప్రోడక్టే దొరికిద్దా, మీరు మాకు ఐడి ఇస్తారా, మీరు మాకు ప్రోడక్ట్ పంపిస్తారా, మీరు ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటుందా, ఇలా చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తానంటే, నేను ఏమో దగ్గర ఫేక్ ప్రోడక్ట్ దొరికిద్దా, ఏమో అసలు వెల్నెస్కి వచ్చేనా, ఇట్లా కొన్ని డౌట్స్ కొత్తగా చూసే వాళ్ళకి. మీకు అందరికంటే నేను తెలుసు కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి మీరు నన్ను ట్రస్ట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు ఏంటంటే మీరు పంపించేది ఒరిజినలేనా, ఈ ప్రైస్కి ఇది వస్తుందా, ఇలా చాలా డౌట్స్ అనమాట. ఐడి ఇస్తారా, మీరు ఎలా ఇస్తారు, మా డీటెయిల్స్ మీకు, ఇలా చాలా డౌట్స్ ఉంటాయండి. అలాంటి డౌట్స్ కోసమే నేను ఈ క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ఏంటి అనుకుంటున్నారా, ఈ వీడియో చూడండి. ఇది వచ్చేసి కంపెనీ ఈవెంట్లో కూడా నేను విఐపిగానే ఉంటానన్నమాట. కంపెనీ ఈవెంట్కి వెళ్ళడం వేరు, కంపెనీ ఈవెంట్లో విఐపి అవ్వడం వేరు. అవునా కాదా మీరు చెప్పండి. అందరూ విఐపి సీట్లో కూర్చోరు కదా. విఐపి సీట్లో కూర్చుంటున్నామంటే సీనియర్స్ అని కానీ, స్టేజ్ ఎక్కి రికగ్నిషన్ తీసుకుంటున్నామంటే సీనియర్స్ అని కానీ, లేదు మేము ఎంతో కష్టపడితే ఈ పొజిషన్కి వచ్చామని కానీ ఉంటుంది కదండి. నమ్ముతారా నమ్మరా, ఇది మాత్రం బిలీవ్ చేస్తారు కదా మీరు అందరూ. నేనైతే ఈవెంట్కి వెళ్ళాను అనమాట. ఇది 2 days ఈవెంట్. 2 days ఎందుకు చేశారు అంటే, రష్ ఎక్కువ అవడం వల్ల. అంటే ఫస్ట్ రోజు జరిగిందే, మళ్ళీ సెకండ్ డే కూడా జరిగిద్ది అనమాట. కాకపోతే ఎక్కువ మంది జనాలు ఉంటారు, అంత క్రౌడ్ని కంట్రోల్ చేయలేరు కాబట్టి 2 days పెట్టారండి. ఇక్కడ మీకు చూడండి చాలా బార్గెట్స్ ఉంటాయి అనమాట. ట్యాప్ టీమ్స్, విఐపి ఎవరు ఈజీగా వాళ్ళు తీసేసుకోవడానికి, విఐపి క్వాలిఫై అయిన వాళ్ళు విఐపి సీటింగ్ దగ్గరికి వెళ్ళి అంటే రిజిస్టర్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళాలంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్ నాది విఐపి కౌంటర్ కాబట్టి విఐపి దగ్గరికి వచ్చాను అనమాట. హెచ్పిఎల్, విఐపిలా కొన్ని నేను క్వాలిఫై అయ్యాను కంపెనీలో. కంపెనీ ఈవెంట్కి వెళ్తున్నాము అంటేనే మేము కంపెనీలో ఉన్నాము, మమ్మల్ని మీరు ట్రస్ట్ చేయొచ్చానండి. ఈ వీడియో చూసాను, మీరు కొంచెం మమ్మల్ని ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగొద్దండి, నన్ను అయితే అడగొద్దు. నాకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఆ క్వశ్చన్ అడిగినప్పుడు. ఏంట్రా బాబు ఇంత చెప్తున్నా కానీ ఇంకా ఒరిజినలేనా అని అడుగుతారు ఏంటి అని అనిపించింది అనమాట నాకు. అవునా కాదా, ఇది మాత్రం చెప్పండి. నేను ఎన్ని కంపెనీ ఈవెంట్స్కి వెళ్ళాను, ఎన్ని కంపెనీ ఈవెంట్స్లో విఐపిగా మంచిగా ముందు సీట్లో కూర్చోవడం, రికగ్నిషన్ తీసుకోవడం మీరు చూస్తూనే ఉన్నారు కదా నన్ను. ఇంకా నన్ను నాకు వచ్చిన అడగొచ్చా అండి కస్టమర్స్. నా దగ్గర ప్రోడక్ట్ దొరుకుతుంది, మీకు ఐడి దొరుకుతుంది, లేదు మీరు కోచ్ అవ్వాలనుకుంటున్నారు, మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, అది కూడా దొరుకుతుంది. ఇవన్నీ మీరు నమ్మొచ్చు, తీసుకోవచ్చు బ్రహ్మాండంగా. మేము మా టీం అందరం కలిసి వెళ్ళామన్నమాట. అందరినీ చూపించట్లేదండి, ఎందుకంటే అందరు పర్మిషన్ ఉండదు కదా చూపించడానికి, కాబట్టి కొంతమందినే నేను చూపిస్తున్నాను. మా టీం అందరం వెళ్ళాం మంచిగా. నేనైతే విఐపి సీట్ క్వాలిఫై అయ్యాను. ప్రతిసారి నేను విఐపి సీటే క్వాలిఫై అవుతానండి. విఐపిస్కి ఏంటంటే ముందు ఉంటాయి అనమాట. ఇప్పుడు మీటింగ్ హాల్లో ఎంతమంది ఉన్నారు చూడండి, 5-6 వేల మంది ఉన్న క్రౌడ్లో ముందు కూర్చుంటాం. అంటే ఎంత కష్టపడితే మేము అక్కడ కూర్చుంటాం చెప్పండి. మీరు ఇంకా మమ్మల్ని నమ్మకుండా ఒరిజినలేనా, మీరు నిజంగా ఐడి ఇస్తారా, నిజంగా కోచ్ ఆపర్చునిటీ మీ దగ్గర దొరికిద్దా, ఇలా ఎలా అనిపించింది చెప్పండి. ఇంత సాధించాక కూడా అలాంటి మాటలు తీసుకోవాలి అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి అందరికన్నా ముందు కూర్చున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదేమీ ఒక్క రోజులో అయితే రాలేదులేండి. నేను 2-3 ఏళ్ళ నుంచి నా కష్టం అంతా ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చింది. హ్యాపీగా ఉన్నాను అనమాట. ఇంత మంచి పొజిషన్కి మీరు కూడా రావాలి, లేదు నేను కూడా కోచ్ అవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోచెస్ అండి. ఇది విజయవాడలో జరిగిందనమాట. అందరూ కోచెసే, సీనియర్ కోచెస్ అందరూ వచ్చి నేర్చుకుంటున్నారు. ఇక్కడ జరిగే మీటింగ్ నేర్చుకుంటున్నారు. ఇంకా మన కస్టమర్కి ఎంత మంచిగా సర్వీస్ చేయొచ్చు, ఎలా పని చేయాలి, ఇలా రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్లో అక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. మీకు అన్ని స్లైడ్స్ చూపిస్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది, లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి చూపించట్లేదు. క్రౌడ్ మాత్రం చూపిస్తున్నాను చూడండి, ఎంతమంది చూసారా. మరి ఇంతమందిలో నేను టాప్ 1లో ఉండి, ఇలా విఐపిలో ఉండి, ఇలా ముందుండి స్టేజ్ మీద రికగ్నిషన్ తీసుకుంటుంటే ఇంకా మీరు నన్ను బిల్లు చెప్పితే ఎలా చెప్పండి. ఇంకా సిల్లీ డౌట్స్ అడిగితే ఎలా చెప్పండి. ఓకేనా, ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. మీకు న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, కోచ్ ఐడి కావాలి, మీరు కూడా ఇలా మంచి పొజిషన్కి రావాలనుకుంటున్నారు, చదువుతో సంబంధం లేదండి. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు బ్రహ్మాండంగా. తీసుకోండి, చక్కగా జాయిన్ అవ్వండి. లేదు మేడం మేము కస్టమర్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, మాకు కస్టమర్ ఐడి కావాలి, ప్రోగ్రామ్ కావాలి, న్యూట్రిషన్ మాకు హోమ్ డెలివరీ కావాలనుకుంటున్నారు, ఖచ్చితంగా కాల్ చేయండి, మీకు హోమ్ డెలివరీ అవుతుంది. వచ్చాక ఎలా వాడాలి ఏంటో నేను చెప్తాను. డైలీ జూమ్ క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, రేపు నేను హైదరాబాద్ వస్తున్నానండి. అంటే ఆదివారం రేపు ఎల్లుండి హైదరాబాద్లోనే ఉంటాను, శనివారం ఆదివారం. కానీ ఆదివారం వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగింది. సనత్ నగర్ డీమార్ట్ ఆపోజిట్ అనమాట. అక్కడ మనకు ఒక కోచ్ ఉన్నారు, శ్రావణి గారు అని, తన దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ చేస్తున్నాము. అందరూ అక్కడికి వచ్చి కలుసుకుంటారు. అంటే హైదరాబాద్లో ఉండే కోచెస్ అందరికీ కలిపి నేను అక్కడ పెడుతున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఎవరైనా కొత్త వాళ్ళు కూడా వచ్చి చూస్తాము, మా కమ్యూనిటీలో జాయిన్ అవుతాము, కస్టమర్గా జాయిన్ అవ్వాలి, కోచ్గా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు రండి, హైదరాబాద్లో మిమ్మల్ని నేను కలుసుకుంటాను. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉండి రేపు వెళ్తున్నాను అనమాట. రేపు ఫంక్షన్ చూసుకొని ఎల్లుండి ఆ మీటింగ్ అంతా చూసుకొని
తీసుకొని నేను రిటర్న్ అయిపోతాను. ఎవరైనా హైదరాబాద్లో ఉన్నారు కలవాలి అనుకున్న వాళ్ళు చక్కగా కాల్ చేయండి, లొకేషన్ సెండ్ చేస్తాను, వచ్చి మీరు కలిసి మాట్లాడి అంతా చూసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా? ఇవాళైతే వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది. ఈ మీటింగ్ ఇక్కడికి అయిపోయింది అని అనుకోకండి, పార్ట్ 2 వస్తుంది. నేను రికగ్నిషన్ ఎలా తీసుకున్నాను, స్టేజ్ మీదకి వెళ్ళడం, ఏం రికగ్నిషన్ తీసుకున్నాను, ఎంత సాధించాను, ఇవన్నీ మీకు సెకండ్ వీడియోలో వచ్చేస్తే, కుదిరితే ఈవినింగ్ పెడతాను, లేదు అంటే రేపు ఆఫ్టర్నూన్ ఫుల్ వీడియో పెట్టేస్తాను అనమాట. ఓకేనా? ఇది పార్ట్ 1, పార్ట్ 2 తర్వాత పెడతాను. ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్ కంప్లీట్ అయిపోయి అందరూ లంచ్కి వెళ్ళిపోతున్నారు అనమాట. అప్పుడు నేను షేక్ కంప్లీట్ చేసుకున్నాను లంచ్ తినకుండా. ఓకేనా? పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.